నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, పెద్దంబర్పేట్, లక్ష్మారెడ్డిపాలెంలో ఉన్న డిస్కవరీ ఓక్స్ పాఠశాలలో లైట్స్, కెమెరా, అకార్నయ 2.0 కళా మహోత్సవం పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలను విద్యార్థులు అద్భుతంగా ఆవిష్కరించారు. విభిన్న వేషధారణలు, ఆకట్టుకునే హావభావాలు, నృత్య కౌశలంతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, సినిమా దర్శకురాలు నీరజ కోన, హీరో నితిన్ భార్య శాలిని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. పాఠశాల డైరెక్టర్ నీలిమ, ప్రిన్సిపల్ సారా అంజుమ్ కార్యక్రమంలో పాల్గొని గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. You all enjoy today's evening. See the performance of our kids, the efforts of my team behind it for the entire month. I hope we also give message through it. You all will know by the end of the program. I wish all my kids, teachers and the principal thank the team behind Discovery Oaks to have invited me to be part of their amazing annual day celebrations. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను to be part of the whole thing. చిన్నపిల్లలు, school, and these are things that are very close to me, and I'm very excited to see what they all have planned in store. I wish their team. కాంగ్రెస్ పార్టీ యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బాగ్ అంబర్పేటలోని హనుమంతరావు నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఇక సీనియర్లు యువకులతో మమేకమై పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారని వారు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడుతూ చేసిన పోరాటాలకు ప్రతిఫలంగా ఈరోజు చేసిన కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా నిరంతరం నా భుజం తట్టి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు, అదేవిధంగా అంబర్పేటలో ఇప్పుడు కూడా నువ్వు పనిచేయరా, నేను వెనకలుందని చెప్పేసి నన్ను వెన్ను తట్టినటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా సొంత తమ్ముడిలాగా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవనీయులు రోహిన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడే వచ్చి పెద్దలు వి హనుమంతరావు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియామకం కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనం అందరం కూడా భావించవచ్చు. ఇదే స్ఫూర్తితో ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజలకు చేరవేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో 74వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బారులో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని ఎత్తివేయాలని ముదిగుబ్బ మండలానికి చెందిన డి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతల అండతో కబ్జా చేస్తారని మాకర్లకుంటపల్లికి చెందిన టి నాగభూషణం మంత్రికి ఫిర్యాదు చేశారు. వీరితో పాటు భవన నిర్మాణ కార్మికుడునైన తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆదుకోవాలని బుక్కపట్నం వాసి రామంజనేయులు కోరారు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన తనకు ఎండోన్మెంట్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలని పుట్టపర్తికి చెందిన జయలక్ష్మి విన్నవించుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు.
ఫిర్యాదులు అందితే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం మందలపల్లి జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్న దమ్మాపేట పోలీసులు 3 ఇసుక లారీలను పట్టుకున్నారు. ఇక ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్ర నుండి తెలంగాణలోకి ఇసుక రావడంతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా రవాణా చేసిన నేరంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు ప్రాంతంలోని ప్రక్కిలంక ఇసుక ర్యాంపులో 3 లారీల్లో ఇసుక లోడు చేసుకుని గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి దాటి తెలంగాణ అశ్వారావుపేట దాటిన తర్వాత లారీలు పట్టుబడ్డాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఓవర్లోడ్తో నేషనల్ హైవేపై దర్జాగా ఇక్కడి వరకు వచ్చారంటే ఇసుక మాఫియాకి ప్రభుత్వ శాఖలు ఏ స్థాయి వరకు సహకరిస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పట్టుబడ్డ 3 లారీలలో 2 లారీలకు తెలంగాణ రిజిస్ట్రేషన్, 1 ఆంధ్ర రిజిస్ట్రేషన్. ఈ 3 లారీలు ఒకే వ్యక్తివి కావడం, 0999 ఓకే ఫ్యాన్సీ నెంబర్ కావడం గమనార్హం. ఇక 3 లారీల్లోనూ సుమారు 105 టన్నుల ఇసుకను 3 లారీలను సీజ్ చేసిన పోలీసులు లారీల యజమాని సహా డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందం వల్లనే జీవో నెంబర్ 46 తీసుకువచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం రెడ్లను సర్పంచులుగా చేయడానికి అగ్రకుల నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జీవో 46కి వ్యతిరేకంగా పత్రాలను చించివేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ జీవో నెంబర్ 46తో బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రే జీవోను తెచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషం వ్యక్తం చేసిందని, 46తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని 26వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నేను అంటున్నా, ఇంత ప్రభుత్వము ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఇంత దాటవేత వైఖరిని అవలంబిస్తుంది? ఇలా బాజాప్తా బీసీల కోసం బిల్లు చేసిన మీరు, చట్టం చేసిన మీరు, బీసీల కోసం పాటుపడినటువంటి మీరు ఇవాళ బాజాప్తా ఇవాళ ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు మొఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి, వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళు చట్టం చేయకపోతే వీళ్ళని ప్రకటిస్తామని చెప్పి పోయే అవకాశం ఉండే. కానీ ఎందుకు ఇవాళ జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు? మీరు జీవో నెంబరు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 9 విడుదల చేశారు. 9 విడుదల చేసినప్పుడు ఇదే పూలే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాం. ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి ఇలా జీవో కాపీలు దగ్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ జీవో బీసీలకు పచ్చి వ్యతిరేకమైన జీవో. ఈ జీవో బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయం జీవో రూపంలో వచ్చింది. నేను అంటున్నా, 50% జీవో అంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఇదే జీవో వర్తిస్తుంది. మీరు జీవో నెంబరు 9 విడుదల చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో 42% సీట్లు సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. ఇవాళ అన్ని జిల్లాల్లో ఫలానా గ్రామం, మా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయిందని చెప్పి చాలా మంది ప్రిపేర్ అయ్యారు పోటీ చేయడానికి. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మాకు వస్తున్న ఫోన్లు ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, అదేవిధంగా మెదకు, వరంగల్ అన్ని జిల్లాల నుంచి ఏంటంటే గతంలో 42% ఉన్నప్పుడు మాది గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయింది. కానీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మాది జనరల్ అయింది అంటారు. అంటే బీసీ రిజర్వేషన్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అయిపోయినాయి. ఇక ప్రత్యామ్నాయం లేదు. ఇవాళ ఎంత అన్యాయం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ సీటు వరకు 12,766 గ్రామ పంచాయతీల్లో మాకు సగానికి రావాల్సినటువంటి సర్పంచ్ సీట్లు ఇవాళ 18%కే కుదించబడ్డాయి. ఈ 46 జీవో వల్ల
బీసీలకు కేవలం 18% మాత్రమే. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీసీలకు 18% మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ జీవో 100% ఈ జీవో కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో నెంబర్ 46. కాంగ్రెస్ బీజేపీల పాపమే. కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే, దగాకోరు ఫలితంగానే ఈ 46 జీవో వచ్చింది. ఈ జీవో రావడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ. బీసీలారా రేపు 25వ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేస్తాం. అదేవిధంగా 30వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపుతోటి వేల మంది హైదరాబాద్కు చేరుకుంటాం. బీసీల రాజకీయ యుద్ధబేరి సభ పెడుతున్నాం. అదేవిధంగా 8వ తారీఖు 9వ తారీఖు నాడు వేలాది మంది ఢిల్లీకి పోయి పార్లమెంటును ముట్టడిస్తున్నాం. ఈ జీవో బీసీలకు ఒక చీకటి జీవో. ఇది ఈ జీవో రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఏదైతే గతంలో 9 జీవో ఇచ్చిర్రో ఆ జీవో కోసం కోర్టులో కొట్టాడండి, పార్లమెంట్లో కొట్టాడండి. డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు కేంద్రంగా చేసుకుని పార్లమెంటు స్తంభింపజేయండి. మీరు స్తంభింపజేస్తే ఇప్పటికైనా బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. లేకపోతే మాత్రం బీసీలకు ప్రథమ ముద్దాయిలు, బీసీలకు ద్రోవులు, బీసీల రిజర్వేషన్లు గండుగొట్టి తెలంగాణలో బీసీల జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్తు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం తన కార్యాలయంలో రిజిస్టర్ పైన తొలి సంతకం చేసి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆనంద నిలయంలో ఆవోపా ఆధ్వర్యంలో హైదరాబాద్ రిజాయర్ ఫార్మసీ కంపెనీ అధినేత మదనపల్లి సూర్యమోహన్ సహకారంతో వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం పండ్లు, బిస్కెట్లు, ప్యాకెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా సభ్యులు పాల్గొన్నారు. రెక్సా ఫార్మా కంపెనీ వారికి, ఆవోపా అధ్యక్షులు, ఆవోపా కమిటీ వారికి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి బిస్కెట్స్ గొల్లమందల వేణు ఆయన యొక్క దాతృత్వాన్ని వృద్ధులకు ఇవ్వాలని ఆయన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మరి అవోపా ట్రెజరరు, అవోపా గౌరవ సలహాదారులు, అవోపా సంయుక్త కార్యదర్శులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ ఆనంద ఆశ్రమంలో, ఆనంద నిలయంలో ఉండే నిరాశ్రయులకు ఇవన్నీ అవోపా వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మరి మీ పెద్దలు చెప్పిన విధంగా మీరు మందులన్నీ సద్వినియోగం చేసుకోవాలని అవోపా వారి తరఫున కోరడమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాలకు చీరలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మండల పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, సిద్దిరాములు గౌడు, సొసైటీ డైరెక్టర్ ఉదండాపురం నరసింహులు, టౌన్ ప్రెసిడెంట్ గుండారం సీను, జగదీష్, మొహమ్మద్, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.